హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అన్వర్ ప్రసాద్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేటటువంటి అంశం, జనరల్గా ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో కేవలం 2 సార్లు 3 సార్లు మాత్రమే ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీస్ వస్తాయి. అయితే ఆ ఆపర్చునిటీస్ని కనుక ఉపయోగించుకోలేకపోతే మరలా మనకు అటువంటి ఆపర్చునిటీ రావడానికి ఎంత టైం పడుతుందో కూడా మనకు చెప్పలేం. వస్తుందో రాదో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోలేనటువంటి వ్యక్తి గురించి ఒక చిన్న స్టోరీ నేను మీకు చెప్పబోతున్నాను. ఇది కైలాసంలో శివుడు పార్వతి ఇద్దరు కూర్చొని ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి శివుడిని అడుగుతుంది, ఏమండి, ఇక్కడ భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందరూ మీ బిడ్డలే కదా, ఒకళ్ళని సుఖపెడుతున్నారు, ఒకళ్ళని కష్టపెడుతున్నారు, ఒకళ్ళని బాధ పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? కాబట్టి అందరూ మీ బిడ్డలే కాబట్టి వీళ్ళందరినీ హ్యాపీగా ఉంచవచ్చు కదా అని శివుడిని అడుగుతుంది. అప్పుడు శివుడుండి, లేదండి, దీనికి ఎవరి కర్మానుసారం వాళ్ళు ఇది చేయాల్సిందే, కాబట్టి అలా చేయటానికి కుదరదు అంటది. కాదు, నేను అలా ఒప్పుకోను, నేను కంపల్సరీగా అందరూ ఒకటే రకంగా ఉండాలంట. అటువంటిప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ నువ్వే చూద్దు కానీ రండి అని చెప్పి పార్వతీదేవిని తీసుకొని భూలోకానికి ప్రయాణం అవుతారు. సో ఒక ఇంటికి వెళ్ళి శివుడు పార్వతి ఇద్దరు కూడా డోర్ తలుపు కొడతారు. అప్పుడు భార్యాభర్త ఇద్దరు వచ్చి తలుపు తీస్తారు. అప్పుడు వీళ్ళని చూసి నమస్కారం చేసుకుంటే, మేము శివుడు పార్వతి ఇద్దరం వచ్చామమ్మా, మీకు ఒక 3 రకాల వరాలు ఇద్దామని చెప్పి అనుకుంటున్నాం, కాబట్టి మీకు నచ్చినటువంటి వరం కోరుకోండి అని ఆ భార్యాభర్తలు ఇద్దరికి కూడా చెప్పడం జరుగుతుంది. అప్పుడు వీళ్ళు ఏ వరం కోరుకోవాలి అని ఆలోచించుకునేటటువంటి టైంలో ఈ భార్యకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ భార్య వచ్చేటప్పటికి ఈ భర్త రోజు డ్రింక్ చేసి ఇంటికి వచ్చి ఆవిడ్ని బాధ పెడుతూ ఉంటాడు. అందువలన ఆ కోపాన్ని ఆవిడ వ్యక్తపరుస్తూ, ఇతను రోజు వచ్చి నన్ను కొట్టడం జరుగుతుంది, కాబట్టి ఇతన్ని కుక్కని చేసేయండి అని చెప్పి వరం కోరుకుంటుంది. అప్పుడు శివుడుండి తదాస్తు అంటారు. అప్పుడు ఇతను కుక్క అయిపోయారు. అప్పుడు తర్వాత ఇతనికి ఆపర్చునిటీ వచ్చింది, ఇతన్ని నీకేం వరం కావాలో కోరుకోండి అని చెప్పని అడుగుతారు. అప్పుడు అతనుండి, ఈవిడ నన్ను కుక్కని చేయమంటారా, ఇతన్ని పందిని చేసేయండి అంటారు. అప్పుడు ఇతను తదాస్తు అంటారు. ఆటోమేటిక్గా ఆవిడ పంది అయిపోయింది. ఇద్దరు కూడా ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకొని వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితికి వాళ్ళు ఏడుస్తూ 3వ వరం కింద మా రూపాన్ని మాకు ఇవ్వండి అని కోరుకోవడం జరిగింది. అప్పుడు తదాస్తు అంటే ఇద్దరు కూడా మళ్ళీ మానవ రూపం రావడం జరిగింది. అప్పుడు ఈ సన్నివేశాన్ని చూసి పార్వతీదేవి బాధపడుతుంది. అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఇంకొక ఇంటికి వెళ్తారు. ఇంకొక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా తలుపు తట్టగానే ఒక భార్య, భర్త, వాళ్ళ అమ్మ ముగ్గురు వచ్చి తలుపు తీస్తారు. తలుపు తీసినప్పుడు అక్కడ శివుడు పార్వతి ఇద్దరు చెప్తారు, ఆ పక్కింట్లో మేము 3 వరాలు ఇచ్చాం, వాళ్ళు దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేదు, కాబట్టి మీకు నేను 3 వరాలు ఇవ్వను, ఒకే ఒక వరం ఇస్తాము, దీన్ని కరెక్ట్గా ఆలోచించుకొని మీకేం కావాలో కోరుకోండి అని శివుడు చెప్పడం జరుగుతుంది. అప్పుడు దీంట్లో ఆ ఫ్యామిలీలో వచ్చి వీళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో ఆవిడకి కళ్ళు చూపు ఉండదు. అందువలన ఆవిడుండి, బాబు నేను ఇంతటికి మిమ్మల్ని సరిగా చూడలేకపోయాను, కాబట్టి ఈ వరం ద్వారా నా కళ్ళు వస్తే మిమ్మల్ని ప్రశాంతంగా చూసుకొని కన్ను మోస్తాను, కాబట్టి నా కళ్ళు వచ్చేటట్టుగా వరం కోరుకోండి అని చెప్పి కొడుకు చెప్తుంది. ఆవిడ చెప్పిన దాంట్లో కూడా ఒక న్యాయం ఉంది. అయితే ఇక్కడ వీళ్ళకి సంతానం లేదు. అప్పుడు వాళ్ళ భార్య ఉండి, ఏమండి, ఆవిడ మాలో రేపో మాపో పోయే ఆవిడ, మనకి ఇంకా లైఫ్ అనేది ఎక్కువ ఉంది, కాబట్టి మనకు సంతానం లేని కారణంగా మనకి ఒక బిడ్డలు పుట్టేటటువంటి వరాన్ని కోరుకోండి అని చెప్పి భార్య అడుగుతుంది. అప్పుడు ఆవిడ కోరుకున్నటువంటి కోరికలో కూడా న్యాయం ఉంది. అప్పుడు ఇతను ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. కానీ ఇతనికి ఉన్నటువంటి కోరిక ఏంటంటే అత్యంత ధనవంతుడు అవ్వాలి అని. అప్పుడు దీన్ని ఎలా చేయాలని ఆలోచిస్తే అతనికి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ఏంటంటే, శివుడి పార్వతుడు చెప్తా ఉంటారు, ఏమండి, మాకు 3 వరాలు అవసరం లేదు, నాకు 1 వరం చాలు, కానీ దాన్ని మాత్రం పక్కాగా నెరవేర్చేటట్టు చూడండి అంటారు. ఓకే, కోరుకోండి అంటారు. అప్పుడు అతను కోరుకున్నటువంటి కోరిక ఏంటంటే, మాకు పుట్టబోయేటటువంటి బిడ్డ బంగారపు టుంగుటుయాల్లో ఊగుతూ ఉంటే మా తల్లి చూడాలని ఉంది అనేది నా కోరికండి అంటాడు. అంటే దానికి శివుడు పార్వతి తదాస్తు అన్నారు. ఈ కోరికలో
వాళ్ళ అమ్మకి కంటి చూపు వచ్చింది, అతనికి పుట్టబోయే బిడ్డ అంటే సంతానం కలిగింది. ఇతనికి ఏదైతే ధనం కావాలని కోరుకున్నారో బంగారపు టుంగుటు ఇయాల ధనం వచ్చింది. అంటే ఇక్కడ తెలివిగా మనం కనుక ఉపయోగించుకుంటే ఇక్కడ 3 రకాల ఆపర్చునిటీస్ మొత్తం కూడా ఒకే ఒక్క బెనిఫిట్ లో అతను తీసుకోగలిగాడు. కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వచ్చేటటువంటి అవకాశాలని చాలా చక్కగా మనం సద్వినియోగం చేసుకొని మనం ముందుకెళ్ళి మన లైఫ్ లో మనం ఒక మంచి సక్సెస్ అనేది తీసుకోవాలి. నమస్తే.